చేశాడు అంటే ఏమిటి? నీ అత్యాశ నీకు నాశనం కలిగించింది. తీసుకున్నాడు ఏమైనా బాగుపడతాడా అంటే వాడికి ఇంట్లో నయము కానటువంటి రోగంతో నాశనం అవుతాడు వాడు. నయము కానటువంటి రోగం, ఏ క్యాన్సర్ వాడు తెలవడం 4th కేటగిరీ తెలుస్తుంది వాడికి. 4th స్టేజ్ అండి, ఇంకా ఉండేది గ్యారెంటీ లేదు. ఉసురు తగలదా వీడికి? ఖచ్చితంగా తగులుతుంది ఉసురు వీడికి. అంటే అవతల వాడి యొక్క అప్పనంగా మనం తిన్నటువంటి మనది రోగాన్ని కలిగిస్తుంది. అప్పనంగా తినకూడదు. ఒక పని కోసం తీసుకున్నావు, ఆ పని కోసం తప్పకుండా చేయాలి నువ్వు. సరే ఆ పని చేసినప్పుడు రూపాయి వస్తువు రూపాయి తీసుకున్నావు, ప్రాబ్లం దానికి. కానీ పని చేసావు కదా, పని చేయగలిగినప్పుడు చేయకుండా నువ్వు అప్పనంగా తీసుకోవడం అనేది నీకు రోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇబ్బంది. మరి ఇలాంటివి జరగకుండా ఏం చేయాలంటే అసలు అత్యాశకు వెళ్ళకూడదు. అవతలి వ్యక్తి అవసరానికి సరే వడ్డీ వ్యాపారం చేస్తున్నావు, అది మంచిది కాదు. సరే రూపాయి వడ్డీ, ధర్మ వడ్డీ అంటారు దాన్ని, ధర్మ వడ్డీ అంటారు దాన్ని. ఆ రూపాయి వడ్డీకి నువ్వు తప్పకుండా వాడికి ఇస్తే వాడికి ఇవ్వాలన్న బుద్ధి ఏర్పడుతుంది. నీకు దగ్గర డబ్బు ఉంది, నిలువ ఉంది, అది రూపాయి వడ్డీకి ఇస్తే నీకు ₹1 వస్తుంది, వాడి అవసరం తీరుతుంది, బ్యాంకు వడ్డీ కన్నా తక్కువ ఉంటుంది, మళ్ళీ నీకు ఇచ్చేయాలన్నటువంటి వాడికి ధర్మ బుద్ధి వాడుకుంటుంది. నువ్వు అధర్మ వడ్డీ తీసుకుంటే వాడు ధర్మంగా ఇవ్వాలని లేడు. ఇద్దరు అధర్మాన్ని పడి నీ వల్ల 2 కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి.